హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో బెల్లం పరమాన్నాన్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఎప్పుడు చేసిన పరమాన్నం పాలు విరగకుండా మంచి రుచితో చేయాలంటే ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పండుగ టైంలో లేదా ప్రసాదం కోసమైనా కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఈ పరమాన్నాన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం హాఫ్ కప్పు వరకు బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. దీంట్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును వేసుకుంటున్నాను. మీరు ఇందులో కొంచెం శనగపప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ పప్పుని బియ్యాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. పప్పు బియ్యం నానిన తర్వాత దీన్ని మనం ఎందులో అయితే పరమాన్నం చేస్తామో అందులోకి వేసుకొని దీంట్లో 2 కప్స్ వరకు చిక్కటి పాలు పోసుకుంటున్నాను. ఇందులోనే 1 కప్పు వరకు నీళ్లను తీసుకోవాలి. మీరు 3 కప్పుల పాలు 2 కప్పుల నీళ్ళను కూడా తీసుకొని చేసుకోవచ్చండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10-15 నిమిషాల వరకు పప్పు బియ్యం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల వరకు మెత్తగా అన్నం పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారే వరకు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. ఇందులోనే హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక నేను హాఫ్ కప్పు వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నానండి. మీరు స్వీట్ కొంచెం తక్కువ తినేవారు 3/4 కప్పు వరకైనా వాడుకోవచ్చండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మొత్తం చల్లారనివ్వాలి. ఇక్కడ బెల్లం చల్లారేలోపు డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి ఇక్కడ నేను 1/4 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నానండి. చిన్నగా కట్ చేసుకున్న కొన్ని కాజు అలాగే కొన్ని బాదంలు కిస్మిస్లు వేసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా వేగే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన ఉంచుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, బెల్లం కరిగించిన నీళ్ళు మొత్తం చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని కూడా అన్నంలోకి ఇలా వడగట్టుకొని తీసుకోవాలి. బెల్లం నీళ్ళని అన్నంలో పోసేటప్పుడు అన్నం పూర్తిగా చల్లారాలి. అలాగే బెల్లం నీళ్ళు కూడా పూర్తిగా చల్లారి ఉండాలండి. అలా అయితేనే మనం ఎప్పుడు చేసినా కూడా పాలు విరగకుండా బెల్లం పరమాన్నాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీన్ని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా ఇలా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి. ఏ పండుగలకైనా నైవేద్యం కోసమైనా కూడా ఇలా చాలా సింపుల్గా ఈ బెల్లం పరమాన్నాన్ని చేసుకోవచ్చండి. మీరు కూడా ఈసారి బెల్లం పరమాన్నాన్ని మంచి రుచిగా చేయాలంటే ఇలా నేను చూపించినట్టుగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.